యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను ఎప్పటికీ చెప్తున్నాను, నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయి, అందరికీ నీళ్లు లభిస్తాయి. అనవసరంగా నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు, అలాగే మమ్మల్ని కూడా ఆలసిపోయేలా చేస్తున్నావు. డేవిడ్ సార్, ఈ పోరాటం మొదలై ఒక్కరోజు కూడా కాలేదు, ఇక మీరేమో అలసిపోయానంటున్నారా? మేమిలాంటి పోరాటాలు శతాబ్దాలుగా పోరాడుతూనే వస్తున్నాం. ఇంతవరకు మేము అలసిపోలేదే. మీరు కూడా అంత త్వరగా అలసిపోకండి, అలాగే మేము కూడా అలసిపోం. హితేష్ బాబాయ్, నాకు తెలుసు ఇవాల్టి ఈ రాత్రి మనందరికీ నిజంగానే చాలా అంధకారమైందని. కానీ నాకు పూర్తిగా నమ్మకం ఉంది, రేపు ఒక కొత్త ఉదయం అవుతుందని. ఇక ఆ ఉదయం కొత్త వెలుగును తీసుకొస్తుందని. ఏమన్నా? ఉదయం అవుతుందా? ఉదయం తప్పకుండా అవుతుంది, కానీ ఆ ఉదయం మాకు గెలుపు అవుతుంది. ఏమంటారు సోదరులారా? అవును, నిజమే. ఈ డేవిడ్ సార్ విదేశీయుడు, ఈయన లెక్కలన్నీ వేరుగా ఉంటాయి, కానీ మేము ఇక్కడి వాళ్ళమే, ఇక ఇక్కడే పుట్టాం. నువ్వు ఏ పోరాటం గురించి మాట్లాడుతున్నావు భీమరావ్? ఆ పోరాటాన్ని శతాబ్దాలుగా మీ అందరితో మేం చేయించాం. అలాగే ఫలితం ఏమైందంటే మేమే గెలిచాం. ఏమంటారు సోదరులారా? అవునవును. అందుకే ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, కానీ మీ అందరికీ ఒక్క నీటి బొట్టు లభించదు. అర్థమైందా? ఇప్పుడేం చేద్దాం? తెలీదు రమా, పొద్దున్నుంచి అందరూ ఆకలి దప్పులతో ఉన్నారు. ఎవరూ ఏమీ తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఇక ఇది నీటి పోరాటం, ఎక్కువగా కొనసాగించలేం. ఏదో ఒక పరిష్కారం వెతుకోక తప్పదు. పొద్దున్నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు, అయినా పరిష్కారం దొరకలేదు. ఇక ఒకటే మార్గం మిగిలింది. ఏంటి? డేవిడ్ దగ్గర ఉద్యోగం చేయడమా? అవును. రామ్జీ, వెళ్ళి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో చూడు. నువ్వు నీ కొడుక్కి తోడుగా ఉండవా? వెళ్ళు. నీకు తెలుసా, ఒకవేళ నీ స్థానంలో నేనుంటే, ఇక నా కొడుకు ఈ భీమ్రావులో ఉండుంటే, నేను వాడి చెవి మెలేసి మరీ ఏం చెప్తానంటే, నీ ఈ నాటకాలు వదిలేయి, అలాగే నోరు మూసుకుని ఈ సాహెబ్ దగ్గర ఉద్యోగం చెయ్యి అని. నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు, నీ ముసలి తండ్రిని కూడా ఇబ్బంది పెడుతున్నావు. నీకు సిగ్గనిపించడం లేదా అని నేననేవాణ్ణి. ప్రచండ్ దేవ్ గారు, అందుకనే భీమ్రావ్ తండ్రి మీరు కాదు, మా మామయ్య. మనం ఈ ధర్నాలో కూర్చున్నప్పటి నుంచి నేను ఒకటే గమనించాను, ఈ ఇంట్లో అందరూ ఎక్కువగా మాట్లాడతారని. ఇంట్లో కాదు, భీమన్నయ్య ఉండే బస్తీ మొత్తం
ఎవరెవరికి తెలివుందో వాళ్ళందరూ మాట్లాడతారు. తమ అధికారం కోసం మాట్లాడతారు. ఏయ్ దీపక్, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే మా అందరికీ మెదడు లేదనా? కాదు హితేష్ అన్న, అలాంటిదేమీ లేదు. నీటి పోరాటంలో అయితే మీకు చాలా తెలివి ఉంది. లేదంటే మీరు మాతో పాటు ఇలా కూర్చుని ఉండేవాళ్ళు కాదు. అసలు మీరేమంటున్నారో? అక్కడ అందరూ మీకు మద్దతు ఇస్తున్నారు. నేను వెళ్ళి అందరికి ఏం చెప్పాలి? మీరు డేవిడ్ దగ్గర ఉద్యోగం చేస్తారనా? అందరూ ఓడిపోతారు. అదంతా నాకు తెలియదు రమా. ఇక కేవలం ఇదొక్కటే మార్గం మిగిలింది. నరోత్తమ్, ఈ భీమ్రావు ఎక్కడికి వెళ్తున్నాడో కొంచెం చూడు. ఎందుకంటే వీడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మార్గం వెతుక్కునే వస్తాడు. మీరన్నది నిజమే ప్రచండదేవ్ గారు. నేను 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 ఇప్పుడే వెళ్తాను. జోషి గారు, అంత అవసరం లేదు ఇప్పుడు. అంటే ఆయన డేవిడ్ దగ్గర ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు. ఏంటి? ఏంటి? అద్భుతం. గ్రేట్ న్యూస్. మీకు శుభాకాంక్షలు సాహెబ్. వాడికి మెదడుగాని చెడిపోయిందా? నేను ఇప్పుడే మాట్లాడతాను. మావయ్య, ఆయన్ని వెళ్ళనివ్వండి. ఎందుకని? ఈ విషయం మీ అందరికీ చెప్పమని ఆయనే నాతో అన్నారు. తనకు తాను నచ్చ చెప్పుకున్నారు. అది ఎలా అంటే, ఆయన సిద్ధాంతాలు ఈరోజు తన వాళ్ళకే అడ్డుగా మారాయట. ఇంకా ఏంటంటే, ఇప్పుడు కూడా పంతాన్ని వదులుకోకపోతే ఇక రేపు ఏమవుతుందో తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. తన ఆత్మాభిమానంతో రాజీ పడి మరీ డేవిడ్ దగ్గర ఉద్యోగం చేస్తారంట. కానీ భీమ్రావ్ అలా చేయాల్సినంత అవసరమేముంది? ఇది భీమ్ పట్టుదల. మనం నీళ్లు ఇక్కడే ఇదే బావిలోంచి తీసుకోవాలని. లేదంటే మనం నగరమంతా తిరిగి తిరిగి ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చుకునే వాళ్ళం కదా. శోభ, భీమ్కి ఏది ఒప్పనిపించిందో వాడు అదే చేశాడు. ఉదయం దాకా ఎదురు చూడండి. ఈ నీళ్ల సమస్య కారణంగానే ఆట మొదలైంది. ఇదే బావి ముందు రేపు పొద్దున్న భీమ్ తన జాబ్ ఫామ్ మీద సిగ్నేచర్ చేస్తాడు. ఆ తర్వాత ఇక్కడే అందరికీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సోదరులరా, విన్నారా? ఇది మనందరి గెలుపు. ఇక ఈ గెలుపు వేడుకను కొనసాగిస్తుండాలి. తినండి. అమ్మా, నేను ఈ చాయ్ తాగలేను. అమ్మా అని పిలుస్తున్నావు కదా నన్ను, అందుకే మళ్ళీ మళ్ళీ అడగడం నా బాధ్యత. నిన్న రాత్రి కూడా నేను తినమని అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. నీకు కావాలో వద్దో నువ్వు ఆలోచించుకో. అవసరం లేదు జీజాబాయ్. అక్కడ నీ భర్త ఆకలి దప్పికలతో కూర్చున్నాడు. ఇక నువ్వు చాయ్ తాగుతున్నావు, భోజనం చేస్తున్నావు. నీ మనసులో నీ భర్త మీద కూడా ప్రేమ లేదా? మీరు కాస్త నోరు మూసుకొని ఉంటారా? ఎప్పుడు చూసినా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మీకు తాగాలని లేకపోతే మీరు తాకండి. అనుకున్నాను మీరిద్దరు ఇక్కడ కూర్చొని చాయ్ తాగితే నేను కూడా మీతో పాటు చాయ్ తాగొచ్చని. కానీ మీకు తాగాలని లేదు కదా, నేను లోపలికి వెళ్ళి తాగుతానులే. జీజాబాయ్, ఆగు, ఈ చాయ్ నేను తాగుతాను. శుభవార్త.
ఏంటది? భీమరావు నిన్న రాత్రే మైదానం వదిలేసి పారిపోయాడు. ఏంటి? రమ ఏం చెప్పిందంటే, భీమరావు ఏం చెప్పి వెళ్ళాడంటే, రేపు పొద్దున్నే డేవిడ్ సార్ దగ్గర ఉద్యోగం చేయడం గురించి తను రాత్రంతా ఆలోచిస్తాడని, అలాగే తనను తాను సిద్ధం చేసుకుంటాడని. నిజంగా ఇది చాలా పెద్ద శుభవార్త హితేష్ అన్న. హితేష్ అన్న, ఆ ఒక్క ఛాయే కాదు, మీరు ఇంకా ఛాయ్ తీసుకోండి. ఈ రోజు లేచిన వేళ చాలా మంచిదనిపిస్తోంది. భీమ్ ఓడిపోయాడన్న వార్త అందింది కదా. అన్నట్టు ఆనంద్, భీమరావు ఎక్కడున్నాడు? అసలు తను డేవిడ్ సార్ దగ్గర ఉద్యోగం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కదా. తనకు చెప్పు, తొందరగా డేవిడ్ సార్ దగ్గరికి వెళ్ళి కాగితం మీద సంతకం పెట్టమను. ఉదయం చాలాసేపు అయింది, కానీ ఇంతవరకు భీమ్ రాలేదేంటి? డేవిడ్ సార్, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఓపిక్గా ఉండండి, వచ్చేస్తూ ఉంటాడు. నరోత్తమ్, అర్థం చేసుకో, ఈ సాహెబ్ గారు ఓపికగా ఎలా ఉండగలడు? ఎవ్వరికైనా సరే భీమరావు లాంటి నౌకర్ గనక దొరికితే తనసలు ఓపికగా ఉండగలడా? అదిగో భీమరావు వచ్చేశాడు. భీమరావు, చాలా ఎదురు చూసేలా చేసావు. ఇదిగో, ఇక తొందరగా ఈ పేపర్ మీద సైన్ చేయి. ఐ మీన్ చదువు, తర్వాత సైన్ చేయి. భీమరావు, బాధ అనిపిస్తుంది కదా? బాధ అనిపిస్తుంది, అనిపించడమే మంచిది. ఎప్పటినుంచో చెప్తున్నాను, మీ అందరి బ్రతుకు ఇదే సేవ చేయడం కోసమే పుట్టారు, అలాగే సేవ చేయాలి. భీమరావు ఇక్కడికి రానేలేదా? అవును, తను ఇక్కడికి రానేలేదు. కానీ తను ఏం చెప్పి వచ్చాడంటే, తను ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచిస్తాడని. ఏమైంది? హితేష్ బాబాయ్, బహుశా మీరు భీమ్ను అర్థం చేసుకోలేదనుకుంటా. రాత్రి గడిచేలోపే భీమి పోరాటంలో గెలిచాడు. అందుకే చెప్తున్నాను, ఈ ఛాయ్ని వదిలేసి అక్కడికెళ్ళి చూడండి, అక్కడ ఏమేం జరుగుతుందో. అయ్యయ్యో జీజాబాయ్, నీ ఒక్క చాయ్ వృధా అయిపోయింది. అయినా నువ్వేం బాధపడకు, 2 గ్లాసులు చాయ్ ఉంది కదా, అదంతా నువ్వే తాగు. అమ్మా, భీమ్ చిన్నప్పటి నుంచి చెప్తుంటాడు, ప్రతి సమస్యకు పరిష్కారం ఒకటే పద్ధతిలో ఉండదని. అందుకనే వాడి సమస్యకు పరిష్కారం వేరే పద్ధతిలో చేసుంటాడు. చూడు భీమరావు, ఏం ఆలోచిస్తున్నావు? ఉద్యోగం చేయడానికి వచ్చావు, ఇక్కడికి కాబోయే యజమానితో ఇంతసేపు ఎదురు చూసేలా చేయొద్దు. త్వరగా సైన్ చేయి. డేవిడ్ సార్, ఇది మంచిది కాదు. అయినా పాపం వీడి తప్పేముందని? అసలు వీడికి అలవాట్లేదు ఒకరి చేతిలో నుంచి పేపర్ తీసుకోవడం. కింద పడేయండి, వెంటనే తీసుకుంటాడు చూడండి. అన్నట్టు
పెన్ కూడా పడేయండి. సైన్ కూడా చేయాలి కదా భీమరావు. తీసుకుని ఒక సైన్ చేసేవు. డేవిడ్ సార్, నేను కూడా మీకోసం ఒక పేపర్ తీసుకొచ్చాను. తీసుకోండి. జోషి గారు, రాత్రి నా భర్త ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తను నాకు చెప్పేశారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అందరికీ ఏం చెప్పాలంటే, నేను రేపొద్దున తిరిగి వస్తానని, అలాగే డేవిడ్ సార్ దగ్గర ఉద్యోగం చేస్తానని. ఈ విషయం వినగానే డేవిడ్ సార్, నరోత్తమ్ జోషి, ప్రచండదేవ్, అలాగే వాళ్ళ మనుషులు చాలా సంతోషపడతారు, ప్రశాంతంగా నిద్రపోతారు. వాళ్లకు భీమ్రావ్ ఓడిపోయాడని అనిపిస్తుంది. రేపొద్దున రాగానే ఉద్యోగంలో చేరతాడని. కానీ అలాంటిదేం జరగదు. నేనిప్పుడు వెళుతున్నాను, కానీ రేపొద్దున తిరిగొచ్చినప్పుడు ఏదో ఒక పరిష్కారం వెతుక్కుని తిరిగొస్తాను. ఇక ఎప్పుడైతే రమా భీమ్ డేవిడ్ దగ్గర ఉద్యోగం చేస్తాడని చెప్పినప్పుడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో ఉందని. దాంతో నేను కూడా రమ తరపునే మాట్లాడాను. ఎందుకంటే మీరందరూ ఉదయం దాకా ప్రశాంతంగా ఎదురు చూస్తారని. డేవిడ్ సార్, వీళ్ళందరి వాగుడు చాలా ఎక్కువైంది సార్. ఇది ఏదైనా చించి పారేయండి. నేను పారేయలేను. ఎందుకంటే షాయజీ మహారాజు మా పెద్ద ఆఫీసర్తో డైరెక్ట్గా మాట్లాడాడు. ఇక ఏం రాశాడంటే, ఈ భీమ్రావ్ తన స్కాలర్షిప్తో చదువుతున్నాడని, అందుకే మా బ్రిటిషర్స్ తన చదువుకి ఆటంకం కలిగించకూడదని. దీని ఆయన మాట వినాల్సి ఉంటుంది, లేదంటే నా ఉద్యోగమే ప్రమాదంలో పడిపోతుంది. అర్థం చేసుకోగలను. మీది ప్రభుత్వ ఉద్యోగం, కొన్ని హద్దులుంటాయి. కానీ మేము ఇక్కడ ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. మేము సమాజం విషయంలో మాకున్న కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం. ఏమంటారు సోదరులారా? అవును భీమరావు, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఈ పోరాటం చట్టపరమైంది కాదు, ఇది సామాజిక పరమైంది. ఇక మేము ఇక్కడ నుంచి తప్పుకునేదే లేదు. నరోత్తమ్ జోషి, ఆగండి. మా ఈ పోరాటం చట్టపరమైందే కాదు, సామాజిక పరమైంది కూడా అని నాకు బాగా తెలుసు. అందుకోసమే నేను మీకోసం కూడా ఒకటి తీసుకొచ్చాను. ముందు దీన్ని చదవండి, ఆ తర్వాత మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. తీసుకో నరోత్తమ్, తర్వాత శుద్ధీకరణ చేయించుకో.